కొనిచ్చేవా గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామ నాతో అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే ఛాలెంజ్ చేశాడు కదా మామ. నా రైట్ సైడ్ ఉన్న ప్రీమియం బాయ్ మామ ఆ సబ్స్క్రైబర్ అయితే అడిగాను మామ స్ప్రే 1 టైప్స్ అంటే ఆ బ్రో అయితే స్ప్రే అని సమాధానం ఇచ్చాడు మామ. నేను వెంటనే రూమ్ క్రియేట్ చేసి ఆ బ్రోని అడిగాను మామ ఓకేనా బ్రో అంటే ఆ బ్రో అయితే వెంటనే ఓకే అని రిప్లై ఇచ్చాడు మామ. నేనైతే వెంటనే స్టార్ట్ చేశాను మామ. ఫస్ట్ రౌండ్ అయితే మామ కట్ లిస్ట్ అయితే వచ్చింది మామ. నేనైతే MP40 వుడ్ ప్యాకర్ అయితే తీసాను మామ. రష్ అయితే MP40 వుడ్ ట్యాప్స్ అయితే వుడ్ ప్యాకర్ తాడదాం అన్నట్టు. కానీ ఆ బ్రో అయితే అసలు ఓపెన్ అవ్వట్లే మామ. వాల్ షాట్నే ఉంటున్నాడు మామ పొద్దాక. నేను ఎంత ఓపెన్ ఇస్తానో కూడా అసలు ఆ బ్రో అయితే ఓపెన్కే రావట్లే మామ. వస్తున్నాడు వెంటనే వెళ్తున్నాడు మామ. నేను ఒక షాట్ కొట్టేలోపు ఆ బ్రో అయితే మళ్ళీ వాళ్ళ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు మామ. నాకైతే అలా అర్థమే కావట్లే మా బ్రో తెడలాడాలో. ఇక నేను రష్యింగ్ కన్నా వెళ్దామని మీదకైతే వెళ్తున్నామా. కానీ ఆ బ్రో అయితే అటు తిరిగి వస్తున్నాడు మామ. చెక్ ఇన్ చుట్టూరు అయితే నేనైతే ఇటు చూసిన మామ. చివరి జోన్ అయితే చివరికి వచ్చేసింది మామ. కానీ ఆ బ్రో ఇప్పటికి ఓపెన్ అయితే అసలు ఇవ్వట్లే మామ. నేనైతే రిస్క్ వెళ్దాం అన్నట్టయితే నేను ఫ్రంట్ ఒక వాల్ వేసి వెళ్ళిపోతున్నా మా ఓపెన్కి అయితే. నేను ఓపెన్కి వెళ్ళాను మా. ఆ బ్రో కూడా అదే టైంకి ఓపెన్కి వచ్చాడు పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టి ఫినిష్ చేశాను మా ఫస్ట్ రౌండ్ అయితే. ఆ తర్వాత రౌండ్ అయితే మిల్ అయితే వచ్చింది మామ. నేనైతే రష్ ఆడదానట్టు అయితే వెళ్తున్నాను మా. కానీ అసలు ఆ బ్రో అయితే ఓపెన్ కంటే ఓపెన్ కూడా రావట్లే మామ. వాల్ వెనకాలే ఉంటున్నాడు మా. నేనైతే ఓపెన్లో తిరుగుతున్నామా. కొంచెం హెడ్ షాట్ కొట్టినామా. అతను కూడా నాకు ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టేశాడు. నేనైతే వెంటనే హీల్ చేస్తున్నామా. అతను వస్తాడని ఇక్కడే ఆగి పర్ఫెక్ట్ బాడీ అయితే కొట్టాను. ఇక దాని తర్వాత అయితే నేనైతే ఓపెన్ కన్నా వెళ్తున్నట్టు వెళ్తాను మా. కానీ ఆ బ్రో ఓపెన్లోనే ఉన్నాడు. కానీ నేను కొట్టాను కానీ ఆ బ్రో చనిపోలేదు మా. నేనైతే చనిపోయాను మా. ఆ తర్వాత అయితే రౌండ్ ఫ్యాక్టరీ అయితే వచ్చింది మా. నేనైతే అట్లా రష్యా వెళ్దాం అన్నట్టు వెళ్తున్నాను మా. ఆ బ్రో అయితే ఆ వాల్ వెనకాల ఉన్నాడు మా. కొంచెం డ్యామేజ్ కొట్టాను మా కొంత. ఆ బ్రో అయితే నాకు కొంచెం లేపాడు మా. వెంటనే ప్యాకేజ్ హీల్ చేసుకుంది అన్నట్టు హీల్ చేసుకుంటున్నాం మా. చూస్తే ఆ బ్రో అయితే అవతల అమౌంట్లు వేస్తున్నాడు మా. నేనైతే వెంటనే మా ప్యాక్ రిమూవ్ చేసి ఆ బ్రోకి అయితే పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టి వాడిని ఫినిష్ చేశాను మా. ఇక్కడైతే నేను అమౌంట్లు వేసాను మామ. కానీ ఏదో నేను ఉద్దేశపూర్వకంగా అయితే వేయలేమా. ఆ బ్రో వేసాడని అయితే వేసాను కానీ మామ నాకు అమౌంట్లు వేయాలని ఉద్దేశమే లేదు మామ అసలు. ఆ తర్వాత రౌండ్ అయితే క్లాక్ టవర్ అయితే వచ్చింది. నేనైతే మా అతను పైకి ఎక్కేటప్పుడే మనకి ఛాన్స్ అని అప్పుడే కొడదాం అనుకున్నా కానీ మా అతను 71 బాడీ అయితే పడిపోయింది మా. చాలా ఫుల్ లాస్ అయి ఉంటుందని నేనైతే వెళ్ళాను మా. అంటే బ్లైండ్గా రష్కి అయితే వెళ్ళిపోతున్నాను మా. అతనైతే ఇక్కడే ఉన్నాడు మా. కొంచెం బాడీ అయితే కొట్టేశాను మా. ఆ తర్వాత కింద పడిపోతాను పర్ఫెక్ట్ ఇచ్చడ అయితే కొట్టి ఫినిష్ చేశాను మా. ఆ తర్వాత రౌండ్ అయితే షిప్ యార్డ్ అయితే వచ్చింది మా. కానీ ఆ బ్రో ఓపెన్ అసలు రావట్లేమా. ఇక నేనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాను మా. ఆ బ్రో అయితే వచ్చాడమా. ఇక్కడ అయితే నేనైతే డిజర్ట్ వెళ్తే కొడదాం చూసాను కానీ మా దానికైతే కనెక్ట్ కాలమా. ఇటు అయితే వచ్చాడమా. కొంచెం హెడ్ అయితే కొట్టాను. వెంటనే అతను ప్యాకేజ్ హీల్ చేశాడు మా. ఆ బ్రో అయితే ఆఖరికి ప్యాక్లోంచి అయితే బయటకు వచ్చాడమా. ఈ వాల్ వెనకాలే ఉండి నన్ను అయితే అలా ముందుగా అయితే వెళ్ళనివ్వట్లేదు మా. అసలు అతను బయటికి రావట్లా. నేను బయటకు వస్తే నాకు ఫుల్ బాడీ అయితే కొట్టి లాస్ చేస్తాను హెల్త్ మొత్తం. ఇక ఆ తర్వాత అయితే నేను హెడ్ షాట్ కొడదామని ఓపెన్లో తిరుగుతున్నామా. అతను వచ్చాడు పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టి ఫినిష్ చేశాను ఈ రౌండ్ అయితే. ఆ తర్వాత రౌండ్ అయితే అబ్జర్వేటరీ అయితే వచ్చింది మా. మేమైతే ఎప్పుడు ఇక ఈ ఓపెన్ ప్లేస్లోనే ఫైట్ చేస్తూ ఉంటామా కష్టం మ్యాచ్లలో. అప్పుడు ఎక్కడ నుండి నాకు కనిపించలేదు మా. అక్కడ కూర్చొని అయితే నాకైతే ఫుల్ హిట్ అయితే చేశాడు మా. నేనైతే వెంటనే ప్యాకేజ్ అయితే హీల్ చేశాను మా. నేనైతే ప్యాక్ రిమూవ్ చేసి వెంటనే బయటకైతే వెళ్ళాను మా. కానీ ఆ బ్రో అయితే ఓపెన్ అవ్వట్లే మా. ఇక ఆ తర్వాత చివరికైతే ఇక్కడికి వచ్చామా. ఆ బ్రో ఇప్పుడు కూడా కవర్ ఫైట్లో ఆడుతున్నాడు మా. కవర్ ఫైట్ ఆడడం తప్పు అనట్లేదు మా. కానీ అతను జాక్కొని ఆడుతున్నాడు మా బాగా మొత్తం గేమ్ మొత్తం. ఇక ఆ తర్వాత అయితే ఆ బ్రో అయితే ఆ వాల్ వెనకాల ఉన్నాడని నేనైతే రెస్క్ వెళ్తున్నా మా. వాల్ వేసుకుంటూ అయితే ఆ బ్రో అయితే అక్కడ ఉన్నాడని అలా అనుకొని వెళ్ళాను మా. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బ్రో అయితే లేడు మా. చివరికి సేఫ్ జోన్ పడే దగ్గర కూడా వచ్చింది మా. ఈ బ్రో చూస్తే పైన ఉన్నాడు మా. అప్పుడు ఫుల్ బాడీ అయితే తింపి ఈ బ్రోని అయితే కొట్టేసాను మా ఈ రౌండ్లో అయితే. ఇక ఆ తర్వాత రౌండ్ అయితే కీప్టోన్ అయితే వచ్చింది మా. కానీ ఆ బ్రో అయితే ఓపెన్ కూడా రావట్లేమో. నేనైతే ఏడబ్ల్యూఎంతో కొడదామని చూస్తున్నామా స్కోప్ వేసి. కానీ ఆ బ్రో అయితే రాను కూడా రావట్లేమో ఓపెన్కి అయితే. ఆ తర్వాత నేను రష్కి అయితే వెళ్దానంటే వెళ్తుంటే ఆ వాళ్ళు అయితే అక్కడ రిమూవ్ అయిపోయామా. చూస్తే ఇటు నుంచి అయితే వస్తున్నాడు మా ఎనిమి అయితే. నేను వెళ్ళాను వెంటనే పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టి ఫినిష్ చేసాను ఈ రౌండ్ అయితే. ఇంకా ఆ తర్వాత రౌండ్ అయితే మాసల్ ట్రిక్ అయితే వచ్చింది మా. మేమైతే ఎప్పుడు కస్టమ్స్ అన్నా కానీ ఈ రోడ్లోనే ఆడతామా. ఈ ఓపెన్ రోడ్లోనే నేను మా టీమేట్స్ ఎప్పుడు అన్నా కానీ ఈ రోడ్లోనే ఆడుతూ ఉంటామా. కానీ ఆ బ్రో అయితే అలా కనిపించలేమా. ఇటైతే నాకు ఇటు వస్తున్నా నాకు అర్థం కాలమా. అవతల పక్క చూస్తేమో నాకు గ్రీన్ వాల్స్ అయితే కనిపించామో. అతను ఓపెన్కి వచ్చాడు పర్ఫెక్ట్గా 1 ట్యాప్ అయితే కొట్టి ఫినిష్ చేసాను ఈ రౌండ్ అయితే. ఇక దాని తర్వాత రౌండ్ అయితే రివర్స్ సైడ్ అయితే వచ్చింది కానీ ఆ బ్రో అయితే ఓపెన్ కూడా రావట్లేమో. నేను ఎంత ఓపెన్లో తిరుగుతున్నా కానీ అతను కంటైనర్ వెనకాల జాక్కొని ఉన్నాడు. అతను వచ్చాడమో ఒక 49 అయితే కొట్టాను బాడీ షాట్లు అయితే. ఆ బ్రో అయితే ఎంతలోకి రావడాన్ని అయితే చూస్తున్నామో. కానీ ఆ బ్రో వెంటనే వచ్చాడమో అక్కడికైతే వాలేసేలోపే. ఆ తర్వాత వెంటనే అయితే నన్ను హెడ్ షాట్ అయితే కొట్టేసాడమో ఆ బ్రో అయితే. ఇక్కడ చూస్తుంటే నెక్స్ట్ రౌండ్ అయితే రిమ్నా విలేజ్ అయితే వచ్చింది కానీ ఇక్కడ నేను డ్రాప్ కూడా అయితే యువతల పడిపోయాను కానీ ఆ బ్రో అయితే ఓపెన్ అసలు ఓపెన్కి రావట్లేమా. వాల్ వెనకాలే వండుకుంటూ ఆడుతున్నాడు నేను ఎంత వైపులో ఆడుతున్నారు అట్లమ్మా. ఇక్కడ చూడండి నేను హెడ్ షాట్ కొట్టాను కొంచెం. కానీ ఆ బ్రో కవర్ ఫైట్ ఆడుతున్నాడు ఎంతైనా కానీ. ఇక ఆ బ్రో అయితే ఈ ఆ రౌండ్ కూడా కొట్టేసాడమ్మా. ఆ తర్వాత రౌండ్ అది పీక్ వచ్చింది పీక్లో అయినా కొంచెం ఓపెన్ ఇస్తాడని చూస్తుంటే అయినా కానీ వాల్ వెనకాల ఉండి ఆడుతున్నాడు నేనైతే యూఎంపీ తీసాను ఈ రౌండ్ అయితే. ఇంకా ఆ బ్రో అయితే ఆ వాల్ వెనకాల ఉన్నాడని నేనైతే వెళ్ళాను కానీ చూస్తే వాల్ వెనకాల అయితే ఆ బ్రో లేడు ఎక్కడైతే ఉన్నాడు నేనైతే వెంటనే కొడదాను కొట్టాను కానీ నా వాల్ అయితే ఈ లోపు పడలామా. ఈ లోపు నన్ను ఆ బ్రో అయితే కొట్టేశాడు ఆ తర్వాత రౌండ్ అయితే పోచినాకైతే వచ్చింది
ఈ రౌండ్ అయినా ఓపెన్ ఇస్తాడు అనుకుంటావా చక్కలని కాయలు ఉండి అయినా ఆడుతున్నాడు కానీ ఓపెన్కి అయితే రాను కూడా రావట్లేమో ఆ బ్రో అయితే ఇక ఇలా అయితే అవదని నేనే ఓపెన్ ఇస్తున్నామో కానీ ఆ బ్రో అయితే అలా రాను కూడా రావట్లేమో ఇదేదో కవర్ తీసుకుని అక్కడే ఉన్నామా చివరికి వచ్చాడమో పర్ఫెక్ట్ హెడ్ అయితే కొట్టి ఫినిష్ చేసాను మామ చూసుకోవచ్చు మామ ఆ బ్రో అయితే 5 రౌండ్స్ అయితే కొట్టాడు మామ నా మీద అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మామ ప్రూఫ్తో సహా అయితే నేను చూసుకోండి మామ 8 కిల్స్ అయితే కొట్టాను మామ 3499 డ్యామేజ్ అయితే కొట్టాను మామ ఇక్కడ చూసుకోండి మా బ్రో అయితే 5 రౌండ్స్ కొట్టాడు మామ గేమ్ అయిపోయాక మామ ఆ బ్రోతో అయితే నేను మా ఫ్రెండ్ అయితే కలిసి కాసేపు చాటింగ్ చేసాం మామ గేమ్లోనే నేనైతే మామ ఈ వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పేసరికి అయితే ఆ బ్రో అదే బ్రో ఎడిట్ చేసుకో బ్రో అని చెప్తున్నాడు మామ ఆ బ్రో కూడా అయితే నా అకౌంట్ అయితే ఎందుకోసం అడిగామని అడిగితే మామ ఆ బ్రో చూడండి మామ జస్ట్ ఫర్ ఫన్ కోసం అంటున్నాడు మామ అసలు నువ్వు ఆ విధంగా అడిగితే నేను ఎలా వేస్తాను అనుకున్నావు బ్రో అని చెప్తే మా ఆ బ్రో చూడండి మా ఏ విధంగా మెసేజ్ అయితే పెట్టాడు నువ్వు ఇచ్చినా నేను తీసుకోను బ్రో అని పెట్టాడు మా ఇంకా దాని తర్వాత అయితే మా నేనేం అడగకుండా ఆ బ్రో డీటెయిల్స్ అయితే చదువుతున్నాడు మామ ఒక్కొక్కటిగా ఆ బ్రో వాళ్ళు అయితే రాయగూడెం అంట మామ మరి ఎక్కడో నాకైతే తెలియదు మా ఆ తర్వాత అడిగాం మామ అది ఏ డిస్టిక్ అని అయితే ఆ బ్రో చెప్పాడు మా అనంతపూర్ డిస్టిక్ అని అయితే ఇక దాని తర్వాత అయితే ఆ బ్రో నా పేరైతే అడిగాడు మామ నేను కూడా చెప్పాను మామ నా పేరైతే అతని పేరైతే ఉజ్వల్ అంట మామ అతను నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ అందరూ మామ నాకైతే నవంబర్ 1 లోపు 500 సబ్స్క్రైబర్ దాటి 3 వీక్లీ మెంబర్షిప్ అయితే గివ్ చేస్తాను మామ సో ఎవరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ అందరూ కూడా ఇక ఆ బ్రో అయితే మామ చివరిలో నన్ను ఓడిచావు కాబట్టి నీ ప్రతి వీడియోకి నా లైక్ షేర్ ఉంటుందని చెప్పాడు మామ సరే బ్రో బాయ్ అని పెట్టాడు మామ నేను కూడా సరే బ్రో బాయ్ అని పెట్టి మేము కూడా లిఫ్ట్ అయిపోయాము మామ